హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏం జరగబోద్దో ఈ ప్రోమోని బట్టి లైట్గా హింట్ వచ్చినట్టే మనకి. అంటే సేవింగ్ గార్డ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, ఎందుకు అలా చేస్తున్నారు, లాస్ట్లో డిమాండ్ పవన్ వర్సెస్ సృష్టి పెట్టడం వెనకాల బిగ్ బాస్ మేకర్స్ ఆంతర్యం ఏంటి, ఇవన్నీ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నిన్న నేను పెట్టిన వీడియోకి కొంచెం మిక్స్డ్ ఒపీనియన్ కంటే నెగిటివ్ ఒపీనియన్స్ ఎక్కువ వచ్చినాయి నా మీద. హరీష్ ఆట అసలు అలా కాదు, మీ రివ్యూని మీరు పునఃసమీక్షించుకోండి అని చాలామంది చెప్పారు. ఎస్, ఐ అగ్రి. నేను అంత మంది చెప్తున్నారు అంటే ఏదో పాయింట్ ఉంటేనేగా అనిపించింది నాకు. మోర్ ఓవర్ నేను చెప్పిన రివ్యూ చూడండి, ఆయనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని చెప్పే ఒక మనిషిలో అన్ని నెగిటివ్సే ఉండవండి, ఏ మనిషి అయినా. సో నేనేం చెప్పే ప్రయత్నం చేశాను, నాకు అనిపించింది చెప్పే ప్రయత్నం చేశాను. చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు, కొన్ని కమెంట్స్ బాగానే ఉన్నాయి. సో నా ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అతనికి ఒక ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు సంజన గారికి ఇన్ని ఓట్స్ పడుతున్నాయి అంటే ఆమె చేసినవి కరెక్ట్ కాదుగా. అలానే నిన్న షోలో అగ్ర స్క్రీన్ స్పేస్ ఆయనే తినేయటం కాకుండా అతనికి ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ నామినేషన్స్, ఓపెన్ నామినేషన్స్ అయితే అందరి వేళ్ళు ఆయన మీద చూపించే విధంగా ఎపిసోడ్ జరిగింది. అఫ్ కోర్స్ బిగ్ బాస్, నేను ఇంకా అది బాగా చెప్పలేకపోయినామో ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ నేను హరీష్ చేసిన తప్పులు కూడా చాలా చెప్పా ఆ వీడియోలో. మరి మీకు ఎందుకు అర్థం కాలేదో, ఇక్కడ శకం బిగిన్ అయింది అంటే ఆయనకి ఛాన్స్ వచ్చింది, దాన్ని ఆయన ఎట్లా యూజ్ చేసుకుంటాడన్నది కూడా మ్యాటర్ అని కూడా చెప్పా. సో ఇప్పుడు ముందండి ఫ్లోరా షైని ఏమో షాంపూ దాంట్లో కలిపినప్పుడు ఆ విషయం హరీష్కి తెలిసినప్పుడు ఆమెను అపోజ్ చేయాలి, అది బ్లండర్. చేయలేదని చెప్పాగా నేను. ఎందుకంటే ఇంకా ఏదైనా చేయన్నట్టు మాట్లాడే ఆయన. వద్దులే అవి పర్సనల్స్ అంటది ఆమె. సో ఇక్కడ రీతు వచ్చి అసలు ఆమె ఎక్కువ తింటుంది మన హౌస్కి వచ్చి అందరికంటే అని అన్నప్పుడు అది తప్పే కదా. నువ్వు అటు ఉన్నప్పుడు అందరికీ ఒకే రూల్ పెట్టాలిగా. ఫుడ్ విషయంలో నేను మాట్లాడనని కాసేపు అంటాడు, ఆకలేస్తే తినొచ్చులే అన్నట్టు అంటాడు. ఇటువంటివన్నీ నేను తప్పు అని చెప్పాను. నిన్న నాకు ఆయన చెప్పిన లాజికల్ పాయింట్ ఏదైతే ఉందో అది నాకు కరెక్ట్ అనిపించింది. అఫ్కోర్స్ మీకు తప్పు అనిపించవచ్చు. ఓకే, చూద్దాం, అది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. మనం కాయనికి రెండు వైపులా ఉంటుంది. అది నేను అగ్రి. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ ఆల్ యువర్ ఒపీనియన్స్. ఓకే, నేనేమన్నా తప్పున్నా పునఃసమీక్షించుకోవడానికి నేను ఎప్పుడు వెనకాను. అంటిల్ అండ్ అన్లెస్ ఏదో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే తప్పితే నేను అన్ని కామెంట్లు అలానే పెడతాను, డిలీట్ చేయను. ఎందుకంటే అప్పుడే కదా నాకు తెలిసేది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇతనికి ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ అయిందబ్బా. ఎలా ప్రిపేర్ అయింది హరీష్కి. సారీ అబ్బా, వీళ్ళిద్దరి పేర్లు కన్ఫ్యూజన్ నాకు. హరీష్ మాస్క్ మెన్ అంటారబ్బా. ఇంకా ఒకటే ఉంటాడు. ఈ నీష్లో తేడా వస్తుంది. ఈ హరీష్కి ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు బిగ్ బాస్. ఎలా ప్రిపేర్ చేశాడు, అంతమందిని ఆయన మీద కుదిలాడు. ఇప్పుడు కామనర్స్ ఆయనకి అగెనిస్ట్ అయ్యారు. నీకు ఫేవర్గా ఓట్ అంటే ఒక్క రీతు చౌదరి చెప్తే. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఆయనకి అగెనిస్ట్ ఎత్తారో ఖచ్చితంగా నామినేషన్స్లో ఆయన తప్పునే అనాలి. లేకపోతే ఇక్కడ తప్పుని అక్కడ ఒప్పు అంటే కుదరదు అక్కడ. సో అటువంటిప్పుడు వీళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలో ఇతను కానీ సక్సెస్ఫుల్ అయితే అతని జర్నీ ముందుకెళ్తుంది. సో అదే యాటిట్యూడ్తో ఉండి ఫస్ట్ నుంచి ఏదైతే అంటే నాకే తెలుసు అన్న యాటిట్యూడ్ ఆయనకి ఎక్కువ. నేను చాలాసార్లు చెప్పాను, లాజికల్ సెన్స్ ఉంది. దాంతోపాటు నేనే తెలుసు అంటే అతని ముందు ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఏదైనా మాట్లాడటానికి చెప్పినా కానీ మీ తప్పనే అంటాడు ఆయన. అంటే మీరేమి పిఎంలు ఇదైనంత మాత్రం మీదేం కరెక్ట్ కాదు, నాదే కరెక్ట్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనిలో ఉన్న ఇదేంటంటే తీసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోడు. ఇప్పుడు నిన్న ఆయన మీద అదే ఇప్పుడు చాలామంది కమెంట్స్లో పెట్టినట్టు, సో ఇమ్మాన్యుల్ ఆ మాట అన్నా అంటే ఇప్పుడు ఇమ్మాన్యుల్ని ఏమర్థం చేసుకోవాలి అని అంటే ఒకలాగుండేది. సో ఇప్పుడు నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఆడుతున్నట్టు అర్థమైందంటే ఇక్కడ స్టేట్మెంట్ పాస్ చేసినట్టు ఎక్కువ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఆడినట్టు అనుకోవాలా ఇంకో మాటలను బట్టి అని క్వశ్చన్ మార్క్ పెడితే ఓకే, దాన్ని బట్టి ఆయన అలా అంటున్నాడేమో అన్నది వేరే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది నేను చెప్పే ప్రయత్నం చేశా. నేనైతే ఇప్పటికీ ఆయన అన్న సెన్స్ అయితే మాత్రం అదే అనుకుంటున్నా నేను. సరే, మిగిలిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం లేకపోవటం అవన్నీ ఆయన ఇదే, అది ముందు తెలియద్ది. నేను ఎందుకు అన్నానంటే, లాస్ట్ వీక్ వీళ్ళకి ఎలా ఇచ్చాడో ఈసారి కామన్ మ్యాన్ నుంచి కొంతమందికి అవకాశం ఇస్తాడు. కామన్ మ్యాన్ని కంప్లీట్గా వదిలేరు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, సెలబ్స్కి చాలా స్క్రీన్ స్పేస్ వచ్చింది, సెలబ్స్ని ఏమనలేదు, కామన్ మ్యాన్నే అన్నాడు అని అన్నారు. కానీ కామన్ మ్యాన్కి మంచి జరిగే ఎపిసోడ్ ఇది. కామన్ మ్యాన్ పాయింట్స్ చాలా చెప్పాడు. సో హరీష్ బయట నీ గురించి ఇది ఉంది, నువ్వు మార్చుకో అని చెప్పాడంటే ఏంటి మీనింగ్? అంత క్లియర్గా చెప్పాడు, బయట ఇది నీ మీద ఉన్న ఒపీనియన్, నువ్వు దీన్ని మార్చుకొని నువ్వు హరీష్ కాకుండా హరిత హరీష్గా రా బయటికి అని చెప్పటం వల్ల
సో ఒక ఛాన్స్ ఇచ్చినట్టేగా ఆయనకి. తర్వాత ఈరోజు ప్రోమోలో ఎందుకు ఫ్లిప్ అవుతున్నావు అమ్మా మాటలు, నీ మాటల మీద నువ్వు ఎందుకు లేవు అన్నట్టు ప్రియాకి చెప్తాడు ఫుడ్ ఇచ్చే విషయంలో సృష్టికి. సో ఒకటండి, ఫస్ట్ వీక్ కామన్ మ్యాన్ని తొక్కేసిన అలానే తొక్కేసుకుంటా పోతే ఇంకెవరు ఉండరు. సో కామన్ మ్యాన్కి ఖచ్చితంగా మేలు చేసే విధంగానే కొన్ని ఎపిసోడ్లు ఉంటాయి. ఎందుకంటే ఆర్ఎల్స్ వాళ్ళు అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళ అగ్ని పరీక్ష ద్వారానే వాళ్ళ జడ్జిమెంట్ తప్పు అని చెప్పి ఎవ్వరు బాగా లేదని పంపిరు. ఖచ్చితంగా ఈ 6గురిలో కొంతమంది ముందుకెళ్తారు, ఇద్దరా బాగా ఆడితే ఒకరా, ఇంకా బాగా ఆడితే ముగ్గురా అని. సో అగ్రభాగం సెలబ్సే ఉంటారు టాప్ 5లో, నో డౌట్. వీళ్ళ నుంచి ఒక్కరు ఇద్దరుండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే బిగ్ బాస్ ఇది ఆల్ అబౌట్ సెలబ్ షో కదా, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేస్తాం. కానీ కామన్ మ్యాన్ జీవితంలో ఎందుకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కెమెరా ఫోకస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే సెలబ్స్కి ఏంటంటే కెమెరా ఫోకస్ బాగుంటుంది. చాలా షూటింగ్స్లో కానీ వాళ్ళ మీద కెమెరా ఉన్నప్పుడు మనం కెమెరాకు అనుగుణంగా ఎలా బిహేవ్ చేయాలి, ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. సో ఎలా మాట్లాడాలి ఏంటి అని వీళ్ళు దబిడి లెక్క మాట్లాడతారు. సో ఆ పరంగా హరీష్కి అందరూ ఎగనెస్ట్ అయ్యారు కాబట్టి హరీష్కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చినప్పుడు తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, అందరి పైన చెప్పే అవకాశం ఉంటుంది. ఆ చెప్పే ప్రాసెస్లో తను ప్రూవ్ చేసుకోగలిగితే ముందుకెళ్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత లేదనుకున్నా ఒక 80% తప్పన్న ఆయనది, ఒక 15-20% కరెక్ట్ అనుకున్నారంటే ఆయనకి స్టిక్ అయిన వాళ్ళేగా 15-20. అఫ్ కోర్స్ ఆయనకి నెగిటివిటీ ఉండొచ్చు. సో సాలిడ్గా ఆయన పక్కన ఒక 10-15% ఉన్నారుగా. ఇనీషియల్ వీక్స్లో ఆయన ముందుకెళ్ళడానికి అది చాలు, ఆ పర్సెంటేజ్ ఎలిమినేషన్ జోన్ నుంచి. మోర్ ఓవర్ బిగ్ బాస్ ఇటువంటి కంటెస్టెంట్స్ని తీసే పని అయితే నిన్న అసలు అది పెట్టడు. అంత ఎపిసోడు ఆయన మీద వేస్ట్ చేయరు. ఆయన మీద ఆ ఎపిసోడ్ వేస్ట్ చేశారంటేనే ఫ్యూచర్లో ఆయన ముందుకెళ్తాడని నేను ఇన్ని యాంగిల్స్ ఆలోచించి చేశా. ఆయన శకం మొదలైందని ఆయన నెగిటివ్ చెప్పా, పాజిటివ్ చెప్పా. అఫ్కోర్స్ ఇది నేను కవర్ చేసుకోవడానికి చేస్తున్న వీడియో కాదు, చెప్తున్నా. సో ఒక్కొక్కరికి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది అన్నట్టు చెప్పే ప్రయత్నం చేశా అంతే. మళ్ళీ ఈరోజు ఆయన బ్యాడ్ ఆడితే ఖచ్చితంగా బ్యాడ్ అని అంటాం. అదొకటి పక్కన పెట్టండి. ఇది నాకు అనిపించింది ఈరోజు ప్రోమోను చూస్తే. ఓకే, నీలాంబరి ఆ సాంగ్తో స్టార్ట్ అయింది. తర్వాత ల్యాండ్ ఓనర్స్లో ఈక్వాలిటీ చూపించని ఓనర్ ఎవరన్నా ఉన్నారా అని సృష్టి వర్మని అడిగినప్పుడు సృష్టి వర్మ ఆన్సర్ చెప్తుంది. అదేం చెప్తో చెప్తాను. దానికంటే ముందు సృష్టి వర్మని తీసుకున్నారు, సృష్టి వర్మ వచ్చింది, సృష్టి వర్మ ఊడ్చింది, సృష్టి వర్మ ఒక హుక్ స్టెప్ నేర్పించింది. సృష్టి వర్మ వెళ్ళిపోయే ముందు రోజు ప్రోమోలో కనపడింది, సృష్టి వర్మ వెళ్ళిపోయింది. ఇది సృష్టి వర్మ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ 1 వీక్లో అంతే కదా. ఇంక వెళ్ళిపోయేటప్పుడు కూడా బాగాలేకపోతే బాగోదుగా ఆమె మీద ప్రోమో కట్టేశారు ఇంకా ఆమె అని. ఇక్కడ ఆమెని డిమాండ్ పవర్ని లాస్ట్లో ఎందుకు పెట్టారనే వెనకాల ఒక పెద్ద లాజిక్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. తర్వాత ల్యాండ్ ఓనర్లో ఈక్వాలిటీ చూపించిన వ్యక్తి ఎవరన్నప్పుడు ఏమేం చెప్తుంది, డిస్కషన్లో భాగంగా నాకు ఒక యాపిల్ కావాలి సార్, మెడికల్ గ్రౌండ్స్లో నేను యాపిల్ అడిగాను, అది మనీష్కి చెప్పాను. మనీష్ ఏమన్నా అంటే నేను డిస్కస్ చేసి చెప్తాను అని చెప్పాను, కానీ తర్వాత నాకు అది రాలేదు. అంటే ఇక్కడ ఓవరాల్గా ప్రియా నేనేమని చెప్తాడు, మనీష్ నేను డిస్కస్ చేసి చెప్తానన్నాను సార్, తర్వాత మా టీంతో మాట్లాడాక ఎవరికి ఏ ఫ్రూట్ ఇవ్వకూడదని తేలింది, అందుకని ఇవ్వలేదు అన్నట్టు ఆయన చెప్తాడు. సో అది డిసైడ్ చేసింది ఎవరు, అది ఇదంటే ఇక్కడ ఏం పేరు వస్తుంది. ఎందుకని ఇక్కడ మానిటర్ ఎవరు, కిచెన్కి మానిటర్ ప్రియా కదా. అయితే ఆమె లేచి చెప్పింది, సార్ నేనే వద్దన్నాను అన్నట్టంటే ఇక్కడ నాకు సార్ ఏమంటాడంటే ఇక్కడ బనానాస్ ఎవరికి ఇచ్చేది, ఆ 2 బనానాస్ ఇచ్చింది నేనే రాముకి. అటువంటిప్పుడు రూల్ ఈజ్ రూల్ ఫర్ అన్నప్పుడు రాముకి ఎందుకు బనానాస్ ఇచ్చామనంటే ఆ 2 బనానాస్ ఇచ్చింది నేనే సార్. ఓకే, అది సృష్టికి ఎందుకంటే తను రెస్పాండ్ అవ్వలేదు, సరిగా నాతో ఇంకా మాట్లాడలేదు అన్నట్టు చెప్పింది. ఓకేనా, చెప్తే అందుకని ఇవ్వలేదంటే అట్లా అంటున్నావు. ఇప్పుడు తను వెళ్ళి మనీష్కి చెప్తే మనీష్ డిస్కస్ చేసుకొని ఇస్తాను అన్నప్పుడు మనీష్ నీతో చెప్పుంటాడు కదా. అన్నప్పుడు నాకు గుర్తులేదా అన్నట్టంటే అసలు ఈ రూల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అన్నట్టు వస్తుంది. ఏది నేను చెప్తేనే ఇవ్వాలి అట్లా ఏం మానిటర్ కదా అంటే అక్కడ కరెక్ట్ పాయింట్లో సంజన లేస్తబ్బా. ఇక్కడ ఒక విషయం కన్ఫర్మ్ చేయండి, నేను మాట్లాడితే అందరూ టెంపరరీ ఓనర్ అంటున్నారు. సో ఇక్కడ మానిటర్స్ డెసిషన్ ఇంపార్టెంటా, ఆన్ ద హోల్ కెప్టెన్ డెసిషన్ ఇంపార్టెంటా అన్నట్టు అడిగితే లేదమ్మా, కెప్టెన్ నువ్వు, నీ ఇష్టము, రాజమాత సామ్రాజ్యం ఏది, నీ ఇష్టం వచ్చినట్టు. ఇది ఆల్రెడీ మనం కూడా చెప్పాం. 2 హౌసులు వేరవచ్చు కానీ
ఇక్కడ పాయింట్అవుట్ చేసే అధికారం లేదు. హరీష్ మాట్లాడినా, మనీష్ మాట్లాడినా వీళ్ళందరూ మేమే ఓనర్స్, నువ్వు టెంపరీ ఓనరు. ఇప్పుడు ఓనర్ అనేది హౌస్కి, కెప్టెన్ అనేది 2 హౌసులు మొత్తానికి కదా అన్నట్టు చెప్తే ఇంకా అంటే ఏం అసలు చాలా బాగా సంజనాలు ఇవి బాగుంటాయి అబ్బా. అంటే ఫస్టే తీసుకోవటం వల్ల నాగ్ సార్తోనే చెప్పించడం వల్ల ఇంక రేపు నుంచి ఎవ్వరు మేమే మీకంటే ఎక్కువ పవర్ అని అంటానికి లేదు. సో ఆ క్లారిటీ అయితే తెచ్చుకుంది. ఇక్కడ చూడండి బిగ్ బాస్ హౌస్లో కూడా భలే ఉంటుంది ఏం వ్యవహారం. ఏమంటుందంటే ఒక క్వశ్చన్ సంధిస్తుంది. ఒక క్వశ్చన్ రైజ్ చేసి, బిగ్ బాస్ నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక అరగంట లోపు కానీ ఆన్సర్ రాలేదు అంటే మీరు నా క్వశ్చన్కి ఎస్ అన్నట్టు అర్థం. ఒకవేళ నా తప్పు అయితే మీరు చెప్పండి అంటది. అసలు బిగ్ బాస్ టాస్క్ పెడితే ఆ టాస్క్లో ఏదైనా డౌట్ అడిగితేనే అరగంట పెట్టింది లైవ్లో చూస్తే ఆన్సర్ చెప్పడానికి. సో ఆయన అసలు అరగంటలో ఎలా స్పందిస్తాడు? అప్పుడు ఏదైనా రైటే అయ్యిద్ది అనమాట. అటువంటి బాగా ఆడిద్దేమా. అయితే నేను మాట్లాడితే టెంపరరీ ఓనర్ అంటున్నారు, కెప్టెన్ ఈ సుపీరియర్ కదంటే అవునమ్మా నువ్వే సుపీరియర్ అన్నట్టు. ఆ తర్వాత దొంగ 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 అని ఒక సాంగ్ పెట్టి వీళ్ళందరూ దొంగతనం చేస్తారు కదా ఈ ఫ్రూట్ తినేటప్పుడు. ఎవరు తనూజ అంటే, రీతు అంటే, విమ్ము అంటే వీళ్ళందరూ ఫ్రూట్ దొంగతనం చేసేది చూపిస్తాడు. ఓకే, ఇక్కడ ప్రియాకు ఒక డైలాగ్ కూడా కొడతా అనుకుంటా. సో సరిగా చూసి జడ్జిమెంట్ ఇవ్వమ్మా అన్నట్టు. ఓకేనా? ఏదో మెమరీకి కొంచెం మెమరీ సరిగా పెట్టుకో అన్నట్టు అంటాడు అనమాట. ఎందుకంటే ఏమన్నా మాట ఏంది డిస్కస్ చేసుకొని ఇస్తా అన్నప్పుడు మనీష్ ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాడు కదా. అంటే ఆమె ఏదో గుర్తులేదనో మర్చిపోయానో ఏదో చెప్పు ఉండొచ్చు అక్కడ. ఓకేనా? ఆ తర్వాత చూస్తే దొంగ దొంగ సాంగ్ అయిపోయాక మీరు అక్కడ గమనిస్తే సుమన్ శెట్టి, పవన్, రీతు, ఇమ్ము, సృష్టి, ఫ్లోరా ఇలా 6 నిలబడుతుంటారు. ఏది నామినేషన్లో భాగంగా ఎవరు సేవ్ చేయాలని. అంటే దీని అర్థమైంది మొత్తం నామినేషన్ అయిన 9 మందిలో ఇక్కడ మనకు 6 కనిపిస్తున్నారంటే ఇంకా 3 సేవ్ అయి ఉండాలి. 3 సేవింగ్లో ఆల్రెడీ తనూజ అయింది. నెక్స్ట్ సేవ్ అయింది సంజన, రాము రాథోడ్. క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈరోజు అంటే ఇప్పుడు 9 మందిలో 6 నిలబడ్డారబ్బా. ఇంకా 3 ఉన్నారు. 3లో తనూజ సేవ్ అయిపోయింది. ఇంకిద్దరు ఎవరెవరు అవ్వాలా? ఒకరు సంజన అవ్వాలి, ఒకరు రాము రాథోడ్ అవ్వాలి. రాము రాథోడ్ ఎర్లీగానే సేవ్ అయిపోయాడు. ఈ 6లో కూడా సుమన్ శెట్టి కొంచెం ముందు సేవ్ అయ్యాడని అంటున్నారు. ఓకే ఇంకా వేళల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎవరు ఎలిమినేట్ ద్వారా చూద్దామంటారు. ఇక్కడ మనకు వస్తున్న లీక్ అప్డేట్ ఏంది? డేమాన్ పవన్ అండ్ ఈ షష్ఠి వర్మని లాస్ట్లో పెడతారు. షష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామనర్స్కి ఇంకో జలక్కిచ్చే ప్రయత్నం చేశారు. కామనర్స్కి ఏం జలక్కిచ్చే ప్రయత్నం చేశారంటే కామనర్స్లో ఓటింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు? కామనర్స్లో ఓటింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు 3. ఎవరెవరు? పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ అండ్ ప్రియా. కామనర్స్లో జడ్జెస్ యొక్క ఫేవర్ మీద వచ్చిన వాళ్ళు ఎవరు? జడ్జిమెంట్ మీద వచ్చిన వాళ్ళు మనీష్, హరీష్, దమ్ము శ్రీజ. ఓకే, అటువంటప్పుడు ఎవరైతే ఓట్లు బాగా పడి వచ్చిన పవన్ కళ్యాణ్, డిమాండ్ పవనే ఇక్కడికి వచ్చేసరికి రియల్ బిగ్ బాస్లో లిస్ట్లో ఉన్నాడు. మనం ఓటింగ్ పరంగా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా డిమాండ్ పవన్ కొంచెం ఎడ్జ్లో ఉన్నాడు. ఆబ్వియస్గా లాస్ట్ 2 పొజిషన్స్ ఏ పోల్లో చూసినా ఫ్లోరా సేనివి ప్లస్ సృష్టివి కనపడింది. ఫ్లోరాని ముందుకు వెళ్ళడానికి రీజను, డిమాండ్ పవన్ని కింద పెట్టడానికి రీజన్ అదే అనుకుంటున్నాను నేను. కామనర్స్లో ఆయన ఓటింగ్ ద్వారా వచ్చినోడే ఆయన కింద ఉన్నాడు, మన పరిస్థితి ఏందా అని ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుకునే విధంగా చేశాడు. హరీష్కి ఇన్పుట్స్ ఇచ్చాడు. మనీష్ ఆయన సారీ చెప్పి కొంచెం ఆయన తప్పించుకున్నాడు. శ్రీజ దమ్ముకేమో నువ్వు ఇంకొంచెం దమ్ము ఆటలో కూడా ఉండాలన్నట్టు చెప్పాడు. ప్రియానేమో ఈరోజు ఈయన విషయంలో సృష్టి విషయంలో క్లాస్ పీకాడు. ఓకే, ఇవన్నీ చూస్తుంటే మీ ఆట ఇలానే అయితే అస్సాం వెళ్ళిపోద్ది అని ఒక హింట్ ఇచ్చాడు. ఎప్పుడైనా బిగ్ బాస్లో హింట్స్ ఇవ్వటం ఇంపార్టెంట్. మనం బిగ్ బాస్లో ఎలా అర్థం చేసుకుంటామంటే అబ్బా వీళ్ళని పొగిడారు అంటే వాళ్ళు తప్పులు చేసి కూడా నాకు సార్ పొగిడితే అది ఆ గేమ్కి వాళ్ళకే లాస్. అబ్బా నాకు సార్ తిట్టాడు అంటే నిజంగా వాళ్ళు తప్పులు ఉంటే నాకు సార్ తిడితే వాళ్ళకి లాభం. ఏది తెలివిగా ఆలోచించి కవర్ చేసుకోగలిగితే, అవి కవర్ చేసుకోగలిగితే వెళ్తారు ముందుకి. లేదు మేము ఎట్నే ఉంటామంటే ఇంకా అస్సామే. ఇది డిమాండ్ పవన్ లాస్ట్లో పెట్టడానికి నేను రీజన్ అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఫ్లోరా సైనిని ఇప్పుడు డిమాండ్ పవన్ అండ్ సృష్టి లాస్ట్ 2 ఉన్నారంటే ఫ్లోరా సైని అంతకంటే ముందే సేవ్ అయి ఉండాలిగా, లాస్ట్ 3 అట్లా. అంటే సంజనాతో గొడవయ్యి సంజనాతో ఇంతైనా ఆమె సేవ్ అయింది అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎంత కాదనుకున్నా ఫ్లోరా సైనికి కూడా ఫ్లోరా సైని నువ్వు కరెక్ట్ అని నమ్మితేనే కదా నువ్వు సేవ్ అయింది అంతానికి ఒక స్కోప్ దొరికింది ఆమెకి, తన గేమ్ తను. అలా అట్ ద సేమ్ టైం ఓట్లు నాకు తక్కువ పడ్డాయి అనుకోవడానికి ఏంటంటే లాస్ట్ 3 ఇప్పుడు నేను షాంపూ చేసిన కూడా నెగిటివ్గా పోయిందేమో, ఈ పాయింట్లో నాకు కొంచెం పాజిటివ్ ఉండొచ్చు, ఈ పాయింట్లో కొంచెం నెగిటివ్ ఉండొచ్చు.
తను ఆలోచించుకునే విధంగా కొంచెం టైం ఇచ్చారేమో. గొడవలు ఎక్కువ జరగడం వాళ్ళ ఉద్దేశం అంతే. అది నేను టోటల్ చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడేమో నేనే కరెక్ట్ అనుకోవడానికి లేదు సంజన. ఎందుకంటే నువ్వు ఆ వీక్ మొత్తం నాకెవరైతే నచ్చదు ఆమె ఓపెన్‌గా చెప్తుంది. ఆమె ప్రెజెన్సే నాకు అంత అనిపియటం లేదు. ఆమె అంత హోల్ హార్టెడ్‌గా చేయదు అన్నట్టు. అయినా గాని జనాలు ఆమెని యాక్సెప్ట్ చేశారంటే ఇంకొన్ని గొడవలు రావడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. నిజంగా సంజనాది కరెక్ట్ అంటే ఏమన్నా పంపియాలిగా. పంపియలేదుగా. సో, ఆమె చేసిన తప్పులన్నీ అంటే. షష్ఠివర్మ అసలు ఏం ఆడింది? ఏం ఆడలా. తప్పులేం ఆడలా. అంటే అసలు గొడవలు లేవు ఎవరితోటి. ఆమె హెసిటేట్ అవుతుంది ఏదైనా ఒపీనియన్ చెప్పమన్నప్పుడు. అంటే ఇక్కడ ఏం హింట్ ఇచ్చాడు బిగ్ బాసు? బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలంటే ఓకే. నువ్వు ఎయిదర్ బ్యాడ్ ఆర్ గుడ్. నువ్వు కంటెంట్ ఇవ్వగలగాలి. కంటెంట్ ఇచ్చినప్పుడు ఏమైద్దంటే నీకు ఛాన్స్ ఉంటది. అట్‌లీస్ట్ ముందుకెళ్తాం. లేదు నేను ఇలానే ఉంటాను అంటే అక్కడే ఉండిపోతావు ఇంకా. ఇప్పుడు యాక్చువల్‌గా మాట్లాడితే 2, 3 విషయాలు అసలు ఆ రకంగా మాట్లాడితే అసలు ఫ్లోరా శ్రీని హైలైట్ అవ్వటానికి కారణమే సంజన. సంజన తను లేచింది ఆమెని లేపింది అంతే. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఒక రకంగా ఫ్లోరా శ్రీనిని సేవ్ చేసింది సంజనానే. ఆ గొడవల వల్ల ఎంత లేదనుకున్నా ఆమెకు కనెక్ట్ అయ్యే పర్సెంటేజ్ కొంతమంది ఉంటారుగా. అందరూ సంజన అనుకోకుండా కొంతమంది ఫ్లోరా వైపు నిలబడే వాళ్ళు ఉంటారుగా. ఆ ఓట్ పర్సెంటేజ్ చాలుగా. నీకు టాప్‌లో ఉండాలంటే చాలా ఓట్ పర్సెంటేజ్ కావాలబ్బా. ఎలిమినేషన్ జోన్ నుంచి తప్పించుకోవాలంటే ఆ లాస్ట్‌లో ఉండి ఎలిమినేటెడ్ అయ్యే కంటెస్టెంట్ కంటే ఒక 2% ఎక్కువ ఓటింగ్ ఉన్నా చాలు కదా. ఆ ఎక్స్‌ట్రా స్పేస్ దొరికి ఆ ఎక్స్‌ట్రా స్పేస్‌లో అరే సంజన బాగా ఇబ్బంది పెట్టిందిరా అని అనుకునేవాళ్ళు దొరికితే చాలు కదా. సో, అందుకే ఈ వర్సెస్ గేమ్ అనేది దీనికే ఉపయోగపడింది. సో, ఆ పరంగానే నేను చెప్తుంది. హరీష్‌కి గ్రౌండ్ ఇవ్వబడింది మాస్క్ మ్యాన్‌కి. ఈ వీక్ అంతా ఆయన మీదే జరుగుతాయి చర్చలు. ఈ వీక్ ఆయనకి ఎక్కువ ఓపెన్ నామినేషన్స్‌లో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఎక్కువ ఓట్లు పడతాయి. ఎక్కువ ఓట్లు పడ్డప్పుడు అతను ఎలా బిహేవ్ చేస్తాడు? ఎంతమందికి ఎంత ఆన్సర్ ఇస్తాడు? సో, ఇన్ని ఆన్సర్ ఇచ్చినప్పుడు అసలు ఎలా ఉండబోద్ది అనేది గేమ్ అనమాట. సో, మొత్తానికి కామనర్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈసారి ఇంకొక చిన్న అనాలిసిస్ కూడా ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఇప్పుడు 8 మంది అబ్బాయిలు, 7 అమ్మాయిలు. మనము ఈక్వల్ చేస్తారు అది ఇది అనుకున్నా గానీ, అట్లయితే అబ్బాయిల నుంచి పోవాలి. అలా జరగల. అక్కడ పెర్ఫార్మెన్స్ ఓటింగ్‌ని బట్టే షష్ఠి ఎళ్ళిపోయింది. ఇంకెంతమంది ఉన్నారు? 8 మంది అబ్బాయిలు అట్నే ఉన్నారు. 7 అమ్మాయిలో ఒకరు పోయారు. ఇంకా 6 అమ్మాయిలే ఉన్నారు. నెక్స్ట్ వీకు ఫ్లోరా షైనీ గాని ఎళ్ళిపోయిందంటే ఎందుకంటే ఈ వీక్ లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న ఇద్దరిలో ఆమె ఒకరు. సో, నెక్స్ట్ వీక్ ఫ్లోరా షైనీ ఎళ్ళిపోయిందంటే 5 అమ్మాయిలవుతారు. వీళ్ళు మిగిలిన వైల్డ్ కార్డ్స్‌ని తేవడానికి ఇంకా టైం పట్టిద్దిలే. అసలు ఇలా ఎప్పుడు ఎళ్ళలేదంటే ఎళ్లారు. అమ్మాయిలు 1 బై 1 ఎళ్తానే ఉన్నారు. కానీ అది జరిగిద్దా? ఈసారి ఎళ్ళబోయే కంటెస్టెంట్ మేల్ కంటెస్టెంట్ అవ్వటానికే ఛాన్స్ ఉండిద్ది అనే ఒక ప్రాబబిలిటీ లెక్కేసుకుంటే, సో, కామనర్స్ జాగ్రత్తగా ఉండాలి ఈసారి. కామనర్స్ నుంచి ఎవరైనా ఎళ్ళొచ్చు. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంటే వాళ్ళకిచ్చారు. ఈ వీకు కామనర్స్‌లో ఉన్న 4 అబ్బాయిలు వచ్చే ఛాన్స్ ఉంది. శ్రీజాప్రియ అంటే డిఫరెంట్‌గా జరుగుతాయి కదా నామినేషన్స్. 4 వచ్చినప్పుడు ఇక్కడ మనీష్, హరీష్, తర్వాత పవన్ కళ్యాణ్, పవన్ వీళ్ళ 4లో కూడా ఒకరు ఎళ్ళిపోయే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని ఈక్వల్ చేసేదాకా ఉంచుతాడు. అప్పుడు దాకా సెల్ఫ్స్‌నే తీసేస్తాడు అనుకుంటే మన పొరపాటు. ఇప్పుడేమి అది 9:9 అని జరగల. వాళ్ళు 9 మంది వచ్చారు. వీళ్ళు 6 వచ్చారు. చివరిదాకా వెళ్ళే కామనర్స్ ఒకరుండొచ్చు, ఇద్దరుండొచ్చు. 6 వీళ్ళు 6 ఉండాలి. అదేం రూల్ లేదు కదా. సో, వీళ్ళు తక్కువ ఉంటే వెళ్ళిపోవచ్చు. సో, అలా జరిగిద్ది. ఒకవేళ ఈ వీక్ నామినేషన్‌లో బిగ్ బాస్ ఈక్వేషన్ ఫ్లోరా షైనీ వల్ల గొడవలవుతాయి. ఆమె కొంచెం తేడాగా ఉంది. ఆమె తేడాగా ఉంది. మళ్ళీ ఏదైనా డిఫరెంట్ కంటెంట్ వస్తదేమో అన్నట్టు ఆయన ఫీల్ అయ్యి ఫ్లోరా షైనీని అసలు నామినేషన్‌లో లేకపోయినా ఫ్లోరా షైనీ కాకపోతే ఉన్నా కొంచెం ఆమెకి ఎడ్జ్ ఉందనుకో, అప్పుడు ఆబ్వియస్‌గా మిగిలిన జెంట్స్‌కి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే అక్కడ సెలబ్స్‌లో వీక్‌గా ఆడే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి. ఓటింగ్ పరంగానే ఆయనకి జమ్మున పడింది. అసలు అందరికంటే చాలా మంది కంటే దుమ్ము లేపుతున్నాడు ఆయన ఓటింగ్‌లో. ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనం చెప్పలేం. బిగ్ బాస్ అంతే. అంటే ఆడి రచ్చ చేసే వాళ్ళకంటే ఆయన బెస్ట్ అని ఏమన్నా అనిపించాడేమో. కాకపోతే ఆయన చేసింది ఏమీ లేదు. ఏం చేశాడు ఆయన? కన్సిస్టెంట్‌గా నో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నో పెర్ఫార్మెన్స్ ఇవ్వకుండా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టే. సో, అది మ్యాటరు. సో, ఇన్ని రకాలుగా వెళ్తుంది షో. మొత్తానికైతే షో నెక్స్ట్ గేర్ అయితే అందుకుంది. కొంచెం ఇంట్రెస్ట్‌గానే పోతుంది. ప్రోమో 2 కూడా వచ్చింది. కాకపోతే అదంతా మిరాయి టీం నుంచి రావటం, డాన్స్‌లు వేయటం ఇవన్నీ అనమాట. చూద్దాం ఎలా వెళ్తది, ఏంటి అనేది. ఇక్కడ బయట పోల్స్ చూస్తున్నానండి. అంటే ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అయ్యిద్దనుకోండి, ఏమన్నా అయ్యిద్దనుకోండి. ఇక్కడ బిగ్ బాస్ షో ఏమవుద్దంటే
స్టార్టింగ్ వీకే పెర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా ఓటింగ్ పడిద్దండి. అది అసలు అర్థం కాని ఒక ప్రక్రియ. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూడండి, కొన్ని పెద్ద పెద్ద పోల్స్‌లో మీ ఓటు ఎవరికి అంటే తనూజ పేరు హైలైట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ తనూజకి అగెనిస్ట్ కాదు. నేనే చెప్పా తనూజకి స్క్రీన్ స్పేస్ ఇస్తారు. ఆ అమ్మాయి చాలా మంచిగా ఆడిందని. కానీ ఇట్స్ టూ ఎర్లీ టు సే కదా! అంటే ఇప్పుడు తనూజ మొన్న మొత్తంలో ఒక 25% ఓట్ బ్యాంక్ ఆమెకి ఎళ్తుంది అంటే నిజంగా 'బిగ్ బాస్' గేమ్‌లో ఆమె నిజంగా ఇంతవరకు ఫస్ట్ వీక్‌లో అత్యద్భుతమైన ప్రదర్శించి ఆమెకంత ఓటింగ్ వస్తుందా? అది ప్రీ ఎగ్జిస్టెన్స్ క్రేజ్ కాదా? ఇంకంతే ఉంటది. దాన్ని ఎవడేం మార్చలేడు. ఓటింగే. ఇప్పుడు సుమన్ శెట్టి కూడా అంతేగా. సుమన్ శెట్టి ఆడకపోయినా ఆయన సేవ్ అవుతున్నాడు. సో, 'బిగ్ బాస్' అనేది ఎంత షో అయినా ఓటింగ్ అనేది ముఖ్యం అబ్బా! మనం ఎన్ని సంకలు గుద్దుకున్నా ఓటింగే నిలబెడతది అంతే. లేకపోతే ఓకే. ఇద్దరు ముగ్గురితో ఆర్గ్యూ చేసింది. 2, 3 సార్లు ఏడ్చింది. మంచి అమ్మాయే మంచిగానే ఉంది. కానీ అదొక్కటే తనూజకి విన్నర్ అని అప్పుడే డిసైడ్ చేసేంత ఓటింగ్ అదొక్కటేనా? ఇంకొన్ని చూడాలి గదా! అట్‌లీస్ట్ ఇంకొన్ని ఆమె నామినేషన్‌లో ఎలా మాట్లాడిద్ది? ఆ మాట మాట్లాడి తప్పిద్దా లేదా? సో, ఉండవా కొన్ని కొన్ని? సో, ఇంక ఇటువంటప్పుడు ఏందంటే కష్టం అనిపిస్తుంది మిగిలినోళ్ళకి. అరే! ఏందిరా స్టార్టింగే మన పని అయిపోయినట్టేనా అన్నట్టు. మంచిగా అనిపించుండొచ్చు, మంచిగా చేసుండొచ్చు. అప్పుడే ఇంకా విన్నర్ అంటే అదేంటో నాకు కొంచెం తప్పంటారా? తప్పు చెప్పానంటారా? ఏమో నాకు చెప్పాలనిపించింది. ఓకే. మీరు కామెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. న్యూస్.